హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు సార్ ప్రజెంట్ మన దగ్గర ఉంది వ్యాగనర్ 2018 మోడల్ VXI. ఇది సింగల్ ఓనర్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, వెహికల్ మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అక్కడక్కడ చిన్న చిన్నగా డెంటు పెయింట్ స్క్రాచెస్ ఉన్నాయి, అది కూడా మీకు క్లియర్ చెప్తుంటా. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు అందరి ఫోన్లలో సెట్టింగ్ అనేది చేసుకోండి సార్, ఎందుకంటే అది ఇంగ్లీష్ వస్తుంది. నేను కూడా ఒకసారి ఇక్కడ పైన ఇస్తా చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. సెట్టింగ్ చేసుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కాదు. ఓకేనా, మీరు కొత్త చూసిన మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అట్లా కొత్త చూసిన మాత్రం ఒకసారి లైక్ ఇచ్చి పెట్టుకోండి. సరే, బయట నుంచి డెంటు పెయింట్ మరోసారి చెప్తున్నాను సార్, డెంటు పెయింట్ ఏమున్నా క్లియర్ చెప్తాంట. మీరు డైరెక్ట్ వచ్చి లైవ్లో చూసుకున్నాకనే మీకు వెహికల్ నష్టం తీసుకోండి సార్, అంతవరకు ఏ ప్రాబ్లం లేదు. నేను చెప్పాల్సిన నేను చెప్తున్నా, మీరు చూసుకోండి. ఏదైనా అన్న నేను నమ్మస్తున్నాం, నేను నమ్మి చూస్తున్నాం అని చెప్పేసి ఒకరి మీద ఎత్తేయకండి, ఎందుకంటే మీకు లైవ్లో చూపిస్తా. అది కూడా మీకు ఒరిజినల్ పిక్ తీసుకోవచ్చు, లేకపోతే లేదు, ఎవరు బలవంతం లేదు. ఓకేనా సార్? సరే, లేట్ చేయకుండా వీడియో చెప్తున్నారండి. ఓకే అండి, ఇదే మన ఛానల్ పేరు చూసుకోవచ్చు, శ్రీ తరుణ్ కార్స్ అండి, కొరుట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మన నెంబర్ వచ్చేసి 8340080553. సరే, వెహికల్ ఒకసారి అయితే బయట చూసుకుందాం. రైట్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. వెనక డోర్ దగ్గర మాత్రం చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. అది కూడా మీకు పిన్ టు పిన్ బేసిక్ పైన మొత్తం చెప్తా, కాకపోతే మీరు చాలా వరకు చూడండి సార్, చూసిన తర్వాత మీరు తీసుకోవచ్చు. ఓకేనా, రీడింగ్ మాత్రం ఒరిజినల్ రీడింగ్ అని సార్. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి, ప్రాబ్లం అది కూడా ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ముంగట ఓన్లీ బంపర్ దగ్గరే మాత్రం ఇక్కడ కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి, అంతకు మించి ఏం లేవు. ఇది అడ్వకేట్ వాడిన వెహికల్ సార్. ఇది డోర్స్ కూడా చెక్ చేసుకో, డోర్స్ మాత్రం ఒకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ మైనస్ అంటే ఏం లేదు సార్. వెహికల్కి ఓన్లీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఓకేనా, చూసుకోవచ్చు. కింద కవర్లు కూడా ఏం తీయలేదు సార్, వెహికల్ మాత్రం అంత పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ కండిషన్ ఓకే ఉంది, ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఒకసారి వెనకైతే చెక్ చేసుకుందాం. సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చు అండి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా, చూసుకోవచ్చు, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి లుక్ చేసుకోండి. మీకు కూడా రూఫ్ చెక్ చేసుకున్న నీట్గా ఉంది, క్లియర్గా ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, మీకు ఇందులో ఒకవేళ జాక్ ఉందా లేదా ఐడియా ఉంటుంది కదా, అది కూడా చెప్తా, చూపిస్తాను నేను. మళ్ళీ తర్వాత ఉన్నదా అని చెప్పేసి నన్ను కూడా క్వశ్చన్ చేయకుండా ఉంటారు కదా మీరు కూడా. సార్, స్టెఫిన్ వచ్చేసి మాత్రం చాలా తక్కువ సార్, చూసుకోవచ్చు. ఓకే, ఉన్నది చెప్తున్నా, నేనేదో కలిపి చెప్పడం కాదు ఇది. ఒకసారి ముంగ సైడ్ చూసుకుందాం సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. దీనికి కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, కవర్ కూడా తీయలే సార్ వెహికల్ది, అట్లే ఉన్నది. స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. ఇది నేను చెప్తున్నాను, చిన్నపిల్లలు ఎవరు గీసినట్టు మాత్రం అట్లా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ ఉంది ఇక్కడ మాత్రం. ఫస్ట్ ఒకేసారి అయితే మీకు రీడింగ్ చూపిస్తా, అట్లాగే బీడింగ్ ప్లేస్ అన్ని చూపిస్తాను నేను. సార్, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 45,000 మాత్రం ఉన్నా సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు, మీరు ఒకవేళ చెక్కించుకోండి, షోరూమ్ హిస్టరీ ఉందని చెప్తున్నారు. ఓకేనా, ఓకే సార్. అట్లాగే మీకు ఏసీ చెక్ చేసుకున్న చిల్డ్ ఉంది, ఆల్రెడీ నేను ఏసీ చెక్ చేసి చెప్తున్నాను, మీకు కూడా చూసుకోవచ్చు. కవర్లు కూడా ఏది కానీ తీయలేదు. పవర్ విండోస్ కూడా ఓకే ఉన్నాయి సార్, వర్క్ చేస్తున్నాయి, అలాంటి చెక్ చేసిన. ఇదంతా తీయని అవసరం లేదు సార్, నేను కాకపోతే మీ ఐడియా కోసం నేను తీస్తుంది తప్ప అంతకు మించేం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు. తక్కువ పెడుతున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. మీకు అది కూడా కష్టం అనిపిస్తే కూడా ఇంకా తక్కువ చేసి పెడతాను వీడియో, మీకు అది క్లారిటీ అనేది ఉండదు, అందులో ఏం చెప్పడం అనేది కూడా ఉండకపోవచ్చు. మీరు కొన్ని గమనించండి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా, ఎక్కడ మాత్రం ప్రాబ్లం అయితే లేదు వెహికల్ ఇది సార్. దీని ప్రైస్ కూడా చెప్తున్నా సార్, నేను చెప్తాను, అది కూడా మీకు ఓనర్ ప్రైస్, అది మన ప్రైస్ కాదు. ఓకే, ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే సార్, ప్రాబ్లం లేదు. ఏదైతే మార్పులు అయితే ఏం లేవు. ముంగట ఆపరణ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆపరణ కూడా పర్ఫెక్ట్ ఉంది. ముంగట ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ముంగట అయితే ఫస్ట్ అయితే ఆపరణ చెక్ చేసుకోండి. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది. ముంగట హెడ్ లైట్ తీసుకుని ఓకే సార్. హెడ్ లైట్ కానీ కింద ఫోగ్ ల్యాంప్ కానీ ఇండికేటర్ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏది కూడా డ్యామేజ్ లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది, కానీ ముంగట మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది బంపర్ దగ్గర ఇది ఒకటి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను. బ్యాక్ సైడ్ అది ఎక్కడ అంటే ఇక్కడ మాత్రం బంపర్ దగ్గర స్క్రాచెస్ ఉన్నాయి, అట్లాగే దీని కూడా కొంచెం అట్లా స్క్రాచెస్ ఉన్నాయి, ఓకే ఉంది. ఇది మాత్రం డ్యామేజ్ అయితే ఏం లేదు, ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ముంగల గ్లాస్ చూసుకుని మాత్రం ఇక్కడ బి సిరీస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా
ఇది కూడా సేమ్ అంత ఉందండి. ఏది కూడా గ్లాస్ రీప్లేస్ కాలేదు. బంపర్ నుంచి డిక్కీ వరకు మొత్తం మీరు చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. పెట్రోల్ వర్షన్ ఇది VXI. ఇది కూడా ఓకే ఉంది. మీకు టైర్స్ కూడా చూపిస్తాను నేను, ఇది కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగ టైర్స్ వచ్చేసి మాత్రం మీకు 100% ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు. ఇది కూడా మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తున్నా, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వెనక మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి సార్, అంతే ఉంది. ఇది కూడా సేమ్ అంత ఉంది. ఓకేనండి. మళ్ళొకసారి అయితే చూడండి, వ్యాగనర్ VXI అండి, మోడల్ 2018 రీడింగ్ వచ్చేసి ఓన్లీ 45,000 ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 4,20,000 ఓన్ చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.